'లేచింది మహిళా లోకం' అనే సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాంతా చూసాక నాకైతే అంత బాగా ఏమనిపించలేదు. ఫస్ట్ అయితే ఇది సినిమాలాగే అనిపించలేదు. ఏదో జబర్దస్త్ స్కిట్‌లా అనిపించింది. ఇంకా ఆ స్కిట్‌లో కనిపించిన పాయింట్ ఏంటంటే, ఈ యానివర్సరీ రోజుని హీరో మర్చిపోయి విష్ చేయకుండా ఆఫీస్‌కెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ డల్‌గా ఉంటే, ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి నీ మొగుడికి నీ మీద ప్రేమ తగ్గిపోయిందని, ఎవరో సెటప్ ఉండుంటుందేమో అని, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం వేస్ట్ అని, విడాకులు ఇచ్చేయమని, చంపేద్దామని, ఇలా ఏవేవో చెప్తారు. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయిందనేది ఈ సినిమా. ఈ సినిమాలో కనిపించే కొన్ని లేడీ క్యారెక్టర్‌లని కొంచెం బాగా క్రియేట్ చేశారనిపించింది. అలాగే అలాంటి క్యారెక్టర్‌లు పుల్లలు ఎలా పెడతాయి అనే విషయాన్ని కూడా ఎంటర్‌టైనింగ్‌గా కొంచెం బానే చెప్పారనిపించింది. కాకపోతే వాటిని కాసేపు చూపించుంటే బానే ఉండేది కానీ, గంట 40 నిమిషాల వరకు అదే పాయింట్‌ని చూపించడం వల్ల నాకైతే కొన్ని చోట్ల ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో ఒక పాయింట్ దాటిన తర్వాత మర్డర్ చేసేద్దాం అని చెప్పి మర్డర్ ప్లాన్స్ ఏస్తారు. అదైతే మరీ ఓవర్ అయిపోయినట్టు అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్ పర్వాలేదన్నట్టుగా ఉంది కానీ, సినిమాని సడెన్‌గా ఆపేసినట్టు అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా మొగుడు పెళ్ళాల మధ్య పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు పొలాలు ఎలా పెడతారో, ఒక చిన్న విషయాన్ని పెద్ద విషయంగా ఎలా మారుస్తారు అనే విషయాల్ని కొంచెం ఫన్నీగా గంట 40 నిమిషాల వరకు చెప్తారు. చూద్దాము అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేసుకోండి. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.